హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. విషం. పాముకు కూరల్లో విషముంటుందని అందరికీ తెలుసు. కానీ మనిషికి ఒళ్ళంతా విషమే. పైకి కనిపించేదంతా మంచిది కాదు. నీకు కనిపించని ప్రపంచం కూడా ఉంది. నువ్వు నమ్మినంత వరకు అందరూ నటిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగి చూడు, మాట్లాడి చూడు, అసలు రంగు బయట పెడతారు. అనుకూలంగా మాట్లాడతారు. అవసరం తీరిపోయేదాకా మాట్లాడతారు. తర్వాత చులకనగా చూస్తారు. పాము కూరల్లో విషం మాత్రమే ఉంది, కానీ మనిషికి ఒళ్ళంతా విషమే. 365 రోజులు మనసులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, ద్వేషము పెట్టుకొని మలినమైన మనసులో ఏదో పెట్టుకొని వారి మధ్య మనం బ్రతుకుతున్నాం. చాలామంది ఆస్తిపాస్తులు ఉండటమే అదృష్టం అనుకుంటారు. కానీ అదృష్టం ఏమిటంటే కడుపారా తినడం, మంచి నిద్రపోవడం, శాంతితో జీవించడం మంచిది. కష్టపడి పనిచేసే శక్తి అవసరం. అలాగే మనకంటూ ఒక వ్యక్తి కష్టసుఖాలు పంచుకోవడానికి ఉండాలి. అదే నిజమైన ఆనందం. మనసులో విషయం పెట్టుకొని వారి దగ్గర మాటలు పడడం కన్నా లేక మాట్లాడడం కన్నా దూరంగా ఉండడమే మేలు. నేనేం ఓడిపోలేదు అని అనుకో, అని నీకు నువ్వే చూసుకో. నా అనుకునే మనుషులే నీపై విషం చిమ్ముతారు. నీవు తిరిగి తెచ్చుకోలేనంతగా ఆ విషం ఉంటుంది. జీవితంలో మరోసారి ఎవరిని నమ్మలేనంతగా. అందుకే విషం చిమ్మే వారి దగ్గర ఉండకు, దూరంగా ఉండు. థ్యాంక్ యూ.